సద్గతి సత్కృతి సత్తా సద్భూతి సత్పరాయణః సూరసేనో యదుశ్రేష్ఠ సన్నివాస సుయాయముః. భావం: వాసుదేవుడే సర్వలోక నివాసుడు, అందరికీ సద్గతిని ప్రసాదించేవాడు. మంచి పనులు చేసే సజ్జనులకు సద్గతిని ఇచ్చి తన ఉనికిని భాసింపచేస్తాడు. మంచి నడవడిలో, మంచి పనులలో, మంచి ఉనికిలో, మంచి కలిమిలో, మంచి నిష్టలో, మంచికి మారుపేరుగా మసలే మన మహత్వమే సచ్చిదానందుని సత్స్వరూపం. మంచిని పెంచే మహనీయులకు ఈ రూపాన్ని మించి మరో రూపం లేదని తెలుసు. సత్యనారాయణుని సత్యస్వరూపము సజ్జనులకు పరమారాధ్యం, పరమ రమణీయమైన పరమావధి. తన ఉనికిని తెలిపేందుకు ఈ సన్నివాసుడు సామాన్యుల మధ్య కూడా అవతరిస్తాడు. సూరసేన వంశంలో యాదవ కులంలో యమునా తీరంలో కొన్నాళ్ళు గడపాలని పరమవాసుడు సంకల్పించాడు. దేవకి వసుదేవులు కడుపున పంటగా జన్మించాడు. యశోదానందుల కంటి వెలుగుగా చిలిపి చేష్టలను చూపించాడు. సామాన్యమైన యమునా తీరంలో ప్రేమామృతం కురిపించి యమునలోని ప్రతి కణాన్ని అమృత సిక్తం చేశాడు. సామాన్య నదీ తీరం సారస్వత మహాతీర్థమైనది. సన్నివాసుడు మంచిని వెతుక్కుంటూ వెళ్తాడు. మంచి కనిపించిన చోట మాధవునికి మహాలయం అవుతున్నది. సద్గతి సత్కృతి సత్తా సద్భూతి సత్పరాయణః సూరసేనో యదుశ్రేష్ఠ సన్నివాస సుయాయముః. భావం: వాసుదేవుడే సర్వలోక నివాసుడు, అందరికీ సద్గతిని ప్రసాదించేవాడు. మంచి పనులు చేసే సజ్జనులకు సద్గతిని ఇచ్చి తన ఉనికిని భాసింపచేస్తాడు. మంచి నడవడిలో, మంచి పనులలో, మంచి ఉనికిలో, మంచి కలిమిలో, మంచి నిష్టలో, మంచికి మారుపేరుగా మసలే మన మహత్వమే సచ్చిదానందుని సత్స్వరూపం. మంచిని పెంచే మహనీయులకు ఈ రూపాన్ని మించి మరో రూపం లేదని తెలుసు. సత్యనారాయణుని సత్యస్వరూపము సజ్జనులకు పరమారాధ్యం, పరమ రమణీయమైన పరమావధి. తన ఉనికిని తెలిపేందుకు ఈ సన్నివాసుడు సామాన్యుల మధ్య కూడా అవతరిస్తాడు. సూరసేన వంశంలో యాదవ కులంలో యమునా తీరంలో కొన్నాళ్ళు గడపాలని పరమవాసుడు సంకల్పించాడు. దేవకి వసుదేవులు కడుపున పంటగా జన్మించాడు. యశోదానందుల కంటి వెలుగుగా చిలిపి చేష్టలను చూపించాడు. సామాన్యమైన యమునా తీరంలో ప్రేమామృతం కురిపించి యమునలోని ప్రతి కణాన్ని అమృత సిక్తం చేశాడు. సామాన్య నదీ తీరం సారస్వత మహాతీర్థమైనది. సన్నివాసుడు మంచిని వెతుక్కుంటూ వెళ్తాడు. మంచి కనిపించిన చోట మాధవునికి మహాలయం అవుతున్నది. సద్గతి సత్కృతి సత్తా సద్భూతి సత్పరాయణః సూరసేనో యదుశ్రేష్ఠ సన్నివాస సుయాయముః. భావం: వాసుదేవుడే సర్వలోక నివాసుడు, అందరికీ సద్గతిని ప్రసాదించేవాడు. మంచి పనులు చేసే సజ్జనులకు సద్గతిని ఇచ్చి తన ఉనికిని భాసింపచేస్తాడు. మంచి నడవడిలో, మంచి పనులలో, మంచి ఉనికిలో, మంచి కలిమిలో, మంచి నిష్టలో, మంచికి మారుపేరుగా మసలే మన మహత్వమే సచ్చిదానందుని సత్స్వరూపం. మంచిని పెంచే మహనీయులకు ఈ రూపాన్ని మించి మరో రూపం లేదని తెలుసు. సత్యనారాయణుని సత్యస్వరూపము సజ్జనులకు పరమారాధ్యం, పరమ రమణీయమైన పరమావధి. తన ఉనికిని తెలిపేందుకు ఈ సన్నివాసుడు సామాన్యుల మధ్య కూడా అవతరిస్తాడు. సూరసేన వంశంలో యాదవ కులంలో యమునా తీరంలో కొన్నాళ్ళు గడపాలని పరమవాసుడు సంకల్పించాడు. దేవకి వసుదేవులు కడుపున పంటగా జన్మించాడు. యశోదానందుల కంటి వెలుగుగా చిలిపి చేష్టలను చూపించాడు. సామాన్యమైన యమునా తీరంలో ప్రేమామృతం కురిపించి యమునలోని ప్రతి కణాన్ని అమృత సిక్తం చేశాడు. సామాన్య నదీ తీరం సారస్వత మహాతీర్థమైనది. సన్నివాసుడు మంచిని వెతుక్కుంటూ వెళ్తాడు. మంచి కనిపించిన చోట మాధవునికి మహాలయం అవుతున్నది.